యశోదమాత ముద్దు కృష్ణుడి ముద్దు మాటలు ఎంత వినినా పన్ని తీరదనుకో. యశోదమ్మా, యశోదమ్మా, కాంతామణి ఎందుకు చిటపటలు చిరుబుర్లు? ఎందుక ఇక్కడ మీ చిన్ని కృష్ణులని తారస్థాయి చేరి మా జీవితాన్ని మొత్తం గందరగోళం చేస్తుంటే మీరు ఇక్కడ పరసంలో మునిగి ఉన్నారా? కాంత, నా కన్నయ్యపై నిందలు మోపుట నీకు తగునా? నిందలు కావు తల్లి, నిజాలు చెప్తాను నేను. అదిగో ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు చూడు. చిలిపి కన్నయ్య, మరి ఇదేంటే వెన్న? నాకు తెలియకుండా బెన్న మొత్తం తినేసి తెలీదంటావా నిన్ను? కన్నయ్య, ఇదంతా చేసి నువ్వే కదా నిన్ను. చూసావా ఇంకో ఇంట్లో చేసిన అల్లరి చూడు. ఇది నాకున్నది కదా, ఇక్కడికెలా వచ్చాయి? లక్ష్మి, వసే లక్ష్మి. ఏంటక్క? నాకున్నది నీ ఇంటి ముందు ఎలాగున్నాయి? ఏమో అక్క, నాకు తెలీదు. నాకున్న దొంగలిచ్చింది నువ్వే కదా అక్క? నిజంగా నాకు తెలీదు అక్క. నిన్ను ఇదంతా చేసింది నువ్వే కదా? చూసావా తల్లి, ఎన్నని చెప్పేది ఎంత చెప్పేదమ్మా మా బాధ. బుద్ధి చెప్పాల్సిన మీరే ఇలా వెనకేసుకొస్తే మేము ఈ నగరంలో ఉండలేము. కాంతో వదిలేసి వెళ్ళిపోతాం. కాంతో, కాంతో. కన్నయ్య చూశాడా? అమ్మా, అమ్మా, ఏంటి నాయనా? తమ్ముడు వణుతున్నాడమ్మా. ఎందుకు చెప్పడం వినట్లేదు? అవునా? అవునమ్మా, నన్నతో పాటు మనకు కూడా అలవాటయ్యాడా? కన్నయ్య, ఇలా ఏమైందమ్మా? నాకేం చెప్తావా? బాలకృష్ణుడు అల్లరివాడు, తుట్టరివాడు అని గోపికృష్ణుడు చెబుతున్నారు. నిజమేనా? అవన్నీ అబద్ధాలమ్మా. కావాలనే నా మీద నిందలు మోపుతున్నారు. అవన్నీ నమ్మకమ్మా. మన్ను తిన్నావని అన్నయ్య చెప్పాడు. తిన్నావా లేదా? నోరు తెరువు. తెరపా. అమ్మా, కన్నయ్య,